హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ సంక్రాంతి. అలానే నా ముందు పెట్టిన వీడియోస్ మీ అందరూ చూసుంటారు అనుకుంటున్నాను. అలానే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఆ వీడియోలో మనం వచ్చేసి గోల్డ్ కోస్ట్ అకామిడేషన్ గురించి, అలానే గోల్డ్ కోస్ట్లో బైరాన్ బే లైట్ హౌస్ వ్యూస్ చూసాము. అలానే థీమ్ పార్క్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అలానే సీ వరల్డ్ గురించి, అందులో ఉండే యానిమల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. మీ అందరికీ ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఆ డే అయిపోయాక మన సెకండ్ డే గురించి మాట్లాడడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. మన సెకండ్ డే వచ్చేసి అన్నిటికంటే మోస్ట్ ఎక్సైటింగ్ ప్లేస్, అదే మన వార్నర్ బ్రోస్ మూవీ వరల్డ్. సో మూవీ వరల్డ్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ ఎన్ని ఉంటాయో అన్నీ వెనకాల స్క్రీన్లో నేను వేస్తాను. సో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఏంటి అని. సో సెకండ్ డే వచ్చేసి మేము మూవీ వరల్డ్కి వెళ్దాం అనుకున్నాం. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to 5. సో ఇది వచ్చేసి క్రిస్మస్ డే తప్ప ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది. అలానే మీరు ఓన్లీ మూవీ వరల్డ్ పాసెస్ తీసుకోవాలన్నా అది వచ్చేసి $60 to $100 ఉంటుంది వన్ డే పాస్. సో దాన్ని బట్టి మీరు పాసెస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ మూవీ వరల్డ్ గురించి మనం చెప్పుకునే ముందు దీని హిస్టరీ కొంచెం చెప్తాను మీ అందరికీ. సో 1980sలో ఆస్ట్రేలియాకి హాలీవుడ్ క్రేజ్ అనేది బాగా పెరగడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి జనాలందరిలో హాలీవుడ్ క్రేజ్ బాగా స్టార్ట్ అవ్వడంతో అదే టైంకి 1980s తర్వాత డైనో అనే ఒక ఇటాలియన్ ప్రొడ్యూసరు తన మూవీ టోటల్ రీకాల్ అనే మూవీని ఆస్ట్రేలియాలో షూటింగ్ చేద్దాం అని చెప్పి తను వస్తాడు ఇటలీ నుంచి. సో ఆ షూటింగ్ చేసే టైంలో తనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ చాలా క్రేజ్ ఉంది అసలు హాలీవుడ్లో, ఇక్కడ ఒక మంచి ఫిలిం స్టూడియో కట్టాలి అని తను అనుకుంటాడు. సో అలానే మీలో ఎవరికైనా టోటల్ రీకాల్ మూవీ గురించి తెలియకపోవచ్చు. ఇది వచ్చేసి మన ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ మూవీ, అదే టర్మినేటర్ హీరో. సో ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని స్టోరీ లైన్ కూడా మీ అందరి కోసం చెప్తాను. ఇందులో హీరో వచ్చేసి ఒక కన్స్ట్రక్షన్ వర్కరు. తన జాబ్ బోర్ కొట్టేసి ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి అని చెప్పి రికాల్ అనే కంపెనీకి వెళ్తాడు. ఆ రికాల్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే ఒక ఫేక్ మెమరీస్ని బ్రెయిన్లో ఇంప్లాంట్ చేసే కంపెనీస్. అలా హీరో వెళ్ళినప్పుడు తనకు మాస్ మీదకి వెళ్ళినట్టు ఇంప్లాంట్ చేస్తారు తన బ్రెయిన్లో. ఆ ప్రాసెస్లో ఆ ప్రొసీజర్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. ఆ మిస్టేక్స్ జరగడంతో ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, హీరో ఏం చేస్తాడు అనేదే స్టోరీ లైన్. చాలా ఇంట్రెస్టింగ్ మూవీ. మీరు ఎవరైనా మిస్ అవుతే ఖచ్చితంగా చూడండి ఆ మూవీ. సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే, ఆ మూవీ టైంలో ఆ ప్రొడ్యూసర్ కడదాం అనుకుంటాడు ఈ ఫిలిం స్టూడియోని. సో కొన్ని రీజన్స్ వల్ల తను మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత విలేజ్ రోడ్ షో వాళ్ళు దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని వార్నర్ బ్రోస్తో టైఅప్ అయ్యి ఈ ఫిలిం ఇండస్ట్రీని 1990sలో కట్టడం జరుగుతుందన్నమాట. ఇది 1991 నుంచి ఓపెన్ ఉంది, వెరీ ఓల్డ్ వన్. సో ఇందులో వచ్చేసి మనకి అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. స్కూబీడూబిడూ, బ్యాట్మ్యాన్, అట్లనే సూపర్ మ్యాన్, సూపర్ ఉమెన్, బ్యాట్ ఉమెన్, అలానే ఫ్లాష్, వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. వాళ్ళందరినీ కూడా మనం అందులో చూడొచ్చు. సో అలానే ఈ థీమ్ పార్క్లో మొత్తం 27 అట్రాక్షన్స్ ఉంటాయి. అందులో కొన్ని వరకు నేను డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. ఏవైతే టాప్ ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేస్తాను. అందులో ఫస్ట్ది వచ్చేసి మన సూపర్ మ్యాన్ ఎస్కేప్ రోలర్ కోస్టర్. సో వెళ్ళగానే మీకు అంత హైట్లో ఒక రోలర్ కోస్టర్స్ కొన్ని కనిపిస్తుంటాయి లోపలికి ఎంట్రీ అవ్వగానే. అలానే స్టార్టింగ్లోనే మనకు ఒక బగ్స్ బన్నీ గోల్డ్ కలర్లో ఉన్న ఫౌంటైన్ ఒకటి కనిపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఫౌంటైన్ కూడా. దాని వెనకాలే మీకు సూపర్ మ్యాన్ ఎస్కేప్ అనే ఒక రోలర్ కోస్టర్ కనిపిస్తుంది. సో ఈ రోలర్ కోస్టర్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ రోలర్ కోస్టర్ అక్కడ ఉన్న వాటిలో. ఇది 0 to 100 జస్ట్ 2 secondsలో టచ్ చేస్తుంది. అంటే ఇంచుమించుగా మీరు ఒక ఫెరారీ కార్లో కూర్చొని ఫుల్ థ్రాటిల్ ఇచ్చిన ఫీలింగ్ తెప్పేస్తుంది మీకు. సో ఇది వచ్చేసి చాలా చిన్న రైడ్, జస్ట్ 50 secondsలో అయిపోతుంది మీకు ఈ రైడ్. ఆ రైడ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వెళ్ళగా మీరు రైడ్ ఎక్కగానే ఆ రైడ్ కొంచెం ముందుకెళ్ళి ఆగి అక్కడి నుంచి ఫుల్ థ్రాటిల్తో 2 secondsలో 100 రీచ్ అవుతుంది. సో దీని థీమ్ ఏంటంటే సూపర్ మ్యాన్ మిమ్మల్ని రెస్క్యూ చేస్తున్నట్టు దీని థీమ్ అనమాట. అంటే సూపర్ మ్యాన్ మిమ్మల్ని అంత స్పీడ్లో తీసుకెళ్తున్నట్టు ఆ రైడ్ యొక్క థీమ్. సో చాలా బ్యూటిఫుల్ రైడ్ ఇది. సో ఫస్ట్ రైడ్ వచ్చేసి మన సూపర్ మ్యాన్ ఎస్కేప్. మీ ఎవరికైనా స్పీడింగ్ అంటే ఇష్టం అయితే ఈ రైడ్ని అస్సలు మిస్ అవ్వకండి. అలానే సెకండ్ రైడ్కి వచ్చేసరికి ఇది వచ్చేసి DC రైవల్స్ హైపర్ కోస్టర్ అనమాట. ఇది వచ్చేసి 200 హైట్లో నుంచి మనం కిందకు వస్తాం అనమాట. ఇది వచ్చేసి 71 miles/hour వెళ్తుంది. దానంత స్పీడ్ కాదు కానీ దానికంటే కూడా స్టీపెస్ట్ డ్రాప్ అనమాట. అండ్ ఆల్సో ఇది 3rd tallest ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్.
అండ్ స్టీపెస్ట్ డ్రాప్లో ఇది ఫస్ట్ వన్ అనమాట. సో సదరన్ హెమిస్ఫియర్ అంటే మీలో కొంతమందికి తెలియకపోవచ్చు, ఎర్త్ని 2 హాఫ్స్ కింద డివైడ్ చేస్తే పైన హాఫ్ వచ్చేసి నార్దరన్ హెమిస్ఫియర్, కింద హాఫ్ వచ్చేసి సదరన్ హెమిస్ఫియర్. సో ఈ రైడ్ వచ్చేసి సదరన్ హెమిస్ఫియర్లో స్టీపెస్ట్ వన్ అనమాట. సో అంటే అక్కడి నుంచి స్టీప్గా మీరు కిందకి డ్రాప్ అవుతారనమాట. ఇది కూడా అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు మీరు స్కై డైవింగ్ చేసిన దానికంటే కూడా చాలా స్కేరీగా ఉండే ఎక్స్పీరియన్స్ మీది. ఎందుకంటే స్కై డైవింగ్లో మీరు ఫ్రీగా కిందకి ఫాల్ అవుతారు, కానీ ఈ రైడ్ అలా కాదు. మీరు డిఫరెంట్ యాంగిల్స్లో తిరుగుతా పడుతూ ఉంటారనమాట. జస్ట్ ఫ్రీ ఫాల్ కిందనే ఉంటుంది, కానీ అన్ని యాంగిల్స్లో మీరు ట్రై చేస్తుంటారనమాట. అలానే ఇంకొక రైడ్ ఉంటుంది. మీకు గనక మాకు ఈ 2 రోలర్ కోస్టర్లు కొంచెం స్కేరీగా ఉన్నాయి, మాకు కొంచెం సింపుల్గా ఉండేది కావాలి అంటే దానికి కూడా ఒకటి ఉంది. అది వచ్చేసి మన స్కూబీడూబీ డైవ్. స్కూబీడూబీ రోలర్ కోస్టర్ ఏంటంటే చాలా సింపుల్ రోలర్ కోస్టర్, చాలా నీట్గా ఉంటుంది. ఇది ఎవరైనా ఎక్కచ్చు, అంత భయం కూడా అయ్యదు. రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ స్కూబీడూబీది అయినా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను ఎప్పుడూ ఎక్కలేదు రోలర్ కోస్టరు. సో అంత దూరం వెళ్ళాక మనం ఖచ్చితంగా రోలర్ కోస్టర్ ఎక్కాలి ఇంత దూరం వచ్చినందుకు అని చెప్పి నేను కొంచెం భయం వేసినా సరే ఎలా అయినా ఎక్కాల్సిందే అని ఎక్కాను. అదే నా ఫస్ట్ రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది, చాలా ఫన్ ఉండే ఆ రోలర్ కోస్టర్ డ్రైవ్. అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ రైడ్ ఉంటుందన్నమాట. అది వచ్చేసి బ్యాట్ వింగ్ స్పేస్ షాట్. ఇది వచ్చేసి 200 feet మనల్ని పైకి తీసుకెళ్ళి ఎట్ ఎ టైం తీసుకెళ్ళి మళ్ళీ ఒకటేసారి కిందకి తీసుకొస్తుంది అనమాట. సో ఈ రైడ్ వచ్చేసి జస్ట్ ఒక 50 seconds ఉంటుంది, కానీ ఇనీషియల్గా పైకి తీసుకెళ్ళి ఇనీషియల్గా డ్రాప్ చేసే రైడ్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ రైడ్. నాకు కొంచెం భయం వేసింది ఆ రైడ్ చూస్తే ఎక్కడానికి. నేను ఎక్కలేదు, కానీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మీరు ట్రై చేయొచ్చు, బ్యాట్ వింగ్ స్పేస్ షాట్ రైడ్. సో అలానే మనకి డిఫరెంట్ రోలర్ కోస్టర్ రైడ్స్, ఇంకా చిన్న రైడ్స్, అలానే చిన్నపిల్లలకి కొన్ని సెపరేట్ రైడ్స్ ఉంటాయి. సో నేను అన్ని రైడ్స్ గురించి చెప్పలేను కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ వాటి వరకే చెప్తున్నాను. అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బ్యాట్మ్యాన్ లెగసీ స్టోర్ అని ఒక స్టోర్ ఉంటుంది. ఇదేంటంటే ఒక మొత్తం బిల్డింగ్లో బ్యాట్మ్యాన్ 1989 నుంచి వాడిన సూట్, అలానే బ్యాట్మ్యాన్ వాడిన మాస్క్లు, అలానే బ్యాట్మ్యాన్ మార్చిన కార్స్ 1989 నుంచి ఎన్నైతే బ్యాట్మ్యాన్ వాడాడో అన్ని మాస్కులు, అన్ని డ్రెస్సెస్ మనం అక్కడ చూడొచ్చు. అలానే బ్యాట్మ్యాన్ ఫ్రెండ్ రాబిన్ అని ఉంటాడు, అలానే రాబిన్ వేసుకున్న సూట్ కూడా మనం చూడొచ్చు. అలానే రాబిన్ వాడిన బైక్, అలానే బ్యాట్మ్యాన్ వాడిన మాస్కులు అన్నీ కూడా అక్కడ డిస్ప్లేలో ఉంటాయి. సో ఆ స్టోర్ వచ్చేసి ఎస్పెషలీ మేడ్ ఫర్ బ్యాట్మ్యాన్ థింగ్ అనమాట. సో బ్యాట్మ్యాన్ లెగసీ ఆ టైం నుంచి కూడా బ్యాట్మ్యాన్ వాడిన థింగ్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు అందులో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బ్యాట్మ్యాన్ లెగసీది కూడా అస్సలు మిస్ అవ్వకండి. అలానే అన్ని క్యారెక్టర్స్ అక్కడ అన్ని షోస్ చేస్తుంటారు. అంటే స్కూబీడూబీ వాళ్ళు మధ్యలో షోస్ నడుస్తుంటాయి, అలానే సూపర్ మ్యాన్ షో నడుస్తూ ఉంటుంది. అన్ని షోస్ మీరు అక్కడ చూడొచ్చు అనమాట. వాటికి కూడా టైమింగ్స్ ఒక చార్ట్ ఉంటుంది, మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు. అలానే కొన్ని క్యారెక్టర్స్ని మనం చూడలేదు అక్కడ తిరిగినప్పుడు, వాళ్ళు ఎక్కడో మిస్ అయ్యారు అని కూడా మీకు అక్కర్లేదు. ఈ షో అయిపోయే టైంకి ఒక పెరేడ్ ఉంటుంది లాస్ట్ క్లోజింగ్కి. ఆ పెరేడ్లో ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ మొత్తం నేను చూపించిన క్యారెక్టర్స్ అందరూ కూడా మీకు పెరేడ్ చేస్తారనమాట. పెరేడ్ అంటే ఏంటంటే వాళ్ళ వెహికల్స్ అన్నీ వేసుకుని మన ముందు నుంచి వాళ్ళ స్టైల్లో వేవ్ చేసుకుంటా మన ముందు నుంచి వెళ్తూ ఉంటారు. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అలానే మనం అక్కడ ఉన్న సూపర్ హీరోస్ అందరితో కూడా ఫోటోలు దిగచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు, మన ఎక్స్పీరియన్సెస్ చెప్పుకోవచ్చు. అలానే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు బాగా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు ఆ సూపర్ హీరోస్తో మాట్లాడడానికి. ఎవరికి నచ్చిన సూపర్ హీరోస్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి పర్సనల్గా ఫోటోలు కూడా దిగచ్చు. అలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి. కానీ ఆ పెరేడ్ ఏదైతే ఉందో లాస్ట్లో అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ థింగ్ ఆ పెరేడే. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ వాళ్ళు వెహికల్స్తో సహా వస్తారు వాళ్ళు ఆ పెరేడ్ చూపించడానికి. చాలా ఇంట్రెస్టింగ్ పెరేడ్. అదొక 10 minutes ఉంటుంది ఆ పెరేడ్. అదైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే మొత్తం ఆ పెరేడ్లో కానీ ఆ వార్నర్ బ్రోస్లో కానీ బ్యాట్మ్యాన్ గురించి వాళ్ళు చూపించింది, ఆ లెగసీది, ఇవన్నీ నాకు బ్యాట్మ్యాన్ క్యారెక్టర్ బాగా నచ్చింది ఆ మొత్తం స్టూడియోలో. సో ఇంత చూశాను కాబట్టి బ్యాట్మ్యాన్ గుర్తుగా ఏదైనా కొనుక్కోవాలి అని చెప్పి నాకు అనిపించింది. సో అందుకే నేను ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొనుక్కున్నాను అనమాట బ్యాట్మ్యాన్ గుర్తుగా వెళ్ళినప్పుడు. సో అలానే నెక్స్ట్ అక్కడ కంప్లీట్ అయిపోయాక ఇంకా మీకు టైం ఉండి ఇంకా 5 తర్వాత కూడా మీరు ఇంకా ఏమైనా ఎంటర్టైన్ చేసుకోవాలి అంటే దాని పక్కనే ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉంది. అది వచ్చేసి
టాప్ గోల్ఫ్ అనమాట. మీలో చాలామందికి గోల్ఫ్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, చాలామంది ప్లేయర్స్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళు ఎవరికైనా ఆడాలి అనిపిస్తే దాని పక్కనే ఉన్న టాప్ గోల్ఫ్కి వెళ్ళండి. ఇది వచ్చేసి హైటెక్ టెక్నాలజీతో కన్స్ట్రక్ట్ చేసిన ఒక గోల్ఫ్ కోర్ట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి బాల్కి మైక్రోచిప్ని ఇన్సర్ట్ చేశారు ప్రతి బాల్లో. సో మీరు హిట్ చేయంగానే బాల్ ఎంత దూరంలో పడింది, ఎంత యాక్యురేట్గా పడింది, సో ఎన్ని పాయింట్స్ వచ్చాయనేది చాలా యాక్యురేట్గా తెలుస్తుంది. ఎందుకంటే దానిలో ఉన్న చిప్ వల్ల. సో ఎక్కడ పడింది ఏంటి అని మనకు స్కోర్ బోర్డ్లో కూడా ఎక్కడ మీరు ఎంత స్కోర్ చేశారు, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అని చాలా యాక్యురేట్గా చూపిస్తుంది. సో మీ ఫ్రెండ్స్తో కనుక వెళ్తే ఆ ప్లేస్ కూడా మిస్ అవ్వకండి మీకు కనుక టైం ఉంటే. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసు. అక్కడ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే టాప్ గోల్ఫ్లో అక్కడ అది ఎంత హై టెక్నాలజీతో కట్టారు అంటే వాళ్ళ టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేసే సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది. ఎందుకంటే గోల్ఫ్ అంటే మీ అందరికీ తెలుసు ఓపెన్ ఏరియాలో మనం ఆడేది. సో ఓపెన్ ఏరియాలో అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ ఆబ్వియస్లీ చాలా కోల్డ్గా ఉంటాయి కాబట్టి ఆ కోల్డ్ వెదర్లో వచ్చే కస్టమర్స్ ఇబ్బంది పడచ్చు అని చెప్పి అంత వెదర్ కంట్రోలింగ్ సిస్టమ్తో ఆ గోల్ఫ్ కోర్ట్ని కట్టడం జరిగింది. సో మీరు ఎప్పుడు వెళ్ళినా సరే అది మామూలు రూమ్ టెంపరేచర్స్లో మెయింటైన్ చేస్తుంటారు ఆ గోల్ఫ్ కోర్ట్ని. సో మీకు కనుక ఇంకా టైం ఉంది అంటే ఆ గోల్ఫ్ కోర్ట్ కూడా మీరు కవర్ చేయండి. అలానే మీకు అనిపించచ్చు ఇలాంటిది ఎక్కడా లేదా అండి, ఇదేనా, ఇది తప్ప ఇంకా మీకు వరల్డ్లో ఇంకెక్కడ ఇంత ఇంట్రెస్టింగ్ ప్లేస్ లేదా అంటే ఉంది, తప్పకుండా ఉంది. అది వచ్చేసి మన దుబాయ్లో అబుదాబీలో ఉంది. సేమ్ ఇదే వార్నర్ బ్రోస్, సేమ్ ఇదే గోల్ఫ్ కోర్ట్ కూడా ఉంది అక్కడే. సో దానికి దీనికి డిఫరెంట్ ఏంటండి అంటే అది వచ్చేసి 2016లో కట్టారు. అది మచ్ మోర్ అడ్వాన్స్డ్ వర్షన్ దీనికంటే. కానీ గోల్డ్ కోస్ట్లో ఉన్నది దానికంటే మచ్ మోర్ ఓల్డర్ వర్షన్. సో ఇది దానికంటే పాతది. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్యాట్మ్యాన్ లెగసీ వరల్డ్ ఇవన్నీ ఏంటంటే ఆ టైం నుంచి ఉంది కాబట్టి డిస్ప్లేస్ అన్నీ ఇక్కడే పెట్టారు. ఎందుకంటే అప్పటికి ఇంకా దుబాయ్లో కన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే దానికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంది, దీనికి ఉండే ఇంపార్టెన్స్ దీనికి ఉంది. రెండిట్లో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేం కాదు. మీరు కనుక గోల్డ్ కోస్ట్లో మేము ఈ ప్లేస్ చూడలేము అంటే అట్లీస్ట్ దుబాయ్లో అయినా ఇది కవర్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఈ రెండు కూడా, గోల్ఫ్ కోర్ట్ కానీ వార్నర్ బ్రోస్ మూవీ వరల్డ్ కానీ. అలానే నేను నా నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్ గోల్డ్ కోస్ట్ సిటీ యొక్క అందాలు, సిటీలో మనం చేయగలిగినవి. నేను ఫస్ట్ వీడియోలో మీకు చెప్పా కదా మనం అకామిడేషన్ సిటీలో తీసుకుంటే ఎక్కువ అవుతుంది అని. సో ఎవరైనా సిటీలో తీసుకున్నా అక్కడ ప్లేసెస్ మనం ఏం కవర్ చేయాలి, అక్కడేం హైలైట్స్ ఉన్నాయని నేను నా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అది మీరు మిస్ అవ్వకండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.